కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గ్రూప్ 1 పై విచారణ సందర్భంగా టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. కమిషన్లో పారదర్శకత లోపించిందని తెలిపింది. 2 సార్లు గ్రూప్ 1 రద్దయినా కూడా టీజీపీఎస్సీలో మార్పు లేదని తెలిపింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాల్సింది పోయి మళ్లీ నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని పేర్కొంది. కమిషన్ తీరుతో తెలంగాణ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపింది కోర్టు. రోజుకు 12 గంటల పాటు కోచింగ్ సెంటర్స్లో యువత కష్టపడుతున్నారని అంది. టీజీపీఎస్సీ తన సొంత నియమాలను ఉల్లంఘించిందని ఆర్డర్ కాపీలో హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపింది కోర్టు. ఇంగ్లీష్ మీడియంలో 89% మంది, తెలుగు మీడియంలో 9% మంది సెలెక్ట్ అయ్యారంది. తెలుగు మీడియంలో బాగా రాసిన వారికి ఎంత నమ్మకం లేకపోతే రీవాల్యుయేషన్ అడుగుతారని ప్రశ్నించింది హైకోర్టు. దీనికి టీజీపీఎస్సీ ఇచ్చిన సమాధానంపైన అసహనం వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీలో కూడా తెలుగు మీడియం వారు ఇలానే సెలెక్ట్ అయ్యారంది టీజీపీఎస్సీ. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 నియామకం 3 లేయర్స్లో ఉందని తెలిపింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణలో కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉన్నాయి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్సర్ షీట్స్ కరెక్షన్ అంశంలో సరైన విధానాన్ని టీజీపీఎస్సీ పాటించలేదని తెలిపింది. 2 సెంటర్స్లో పరీక్ష రాసిన 71 మంది మహిళలు ఎలా సెలెక్ట్ అయ్యారంది తెలంగాణ హైకోర్టు.